నమస్తే వెల్కమ్ టు వీధి న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వీడియో సమావేశంలో వెల్లడించిన RG1 GM నారాయణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం పోచంపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సత్యవతి ఉద్యోగులు సామాజిక బాధ్యతల్లో ముందుకు రావడం అభినందనీయం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలక సుమాన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ కరెంటు లైన్ కోసం పర్మిషన్ అడిగితే డబ్బులు డిమాండ్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఉద్యోగులు సామాజిక బాధ్యతల్లో కూడా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బాలక సుమన్ అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల రక్తనిధి కోసం హైదరాబాద్ అప్సిలోని భీమభవన్లో తెలంగాణ APS ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ శాఖ వారు రాష్ట్రంలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకై రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. CPS సంఘం ఆవిర్భావం సామాజిక భద్రత కోరుతూ జరిగింది. ఈరోజు 1,80,000 CPS ఉద్యోగులు ఈరోజు ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వీరంతా వారికి సామాజిక భద్రత కోసం పాత పెన్షన్ కోరుకుంటున్నారు. సామాజిక భద్రత ఉన్న ఉద్యోగి, సామాజిక భద్రత కోరుకునే ఉద్యోగి తప్పనిసరిగా సామాజిక బాధ్యతతో నిలబడతాడు. అవసరమైన చోటల్లా సంఘానికి, రాష్ట్రానికి, ప్రభుత్వానికి తన చేయూతను అందిస్తాడు అన్నదానికి నిదర్శనమే మన హైదరాబాద్ శాఖ అధ్యక్షులైన శ్రీ నరేందర్ రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కోటకొండ పవన్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు, హైదరాబాద్ నుంచి ఉన్న అసోసియేట్ ప్రెసిడెంట్ సమీనా ఖాతున్ మేడం గారు, వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ భీమా భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా రాష్ట్రంలో నలుమూలలా కూడా ప్రతి ఒక్కరూ స్పందించి తప్పనిసరిగా రక్తదానాన్ని చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన హైదరాబాద్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వోద్యోగులపై మోపబడిన ఒక పెను రక్కసి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. దీనికై సుమారుగా 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలకు పైగా ఎన్నో రకాల ఉద్యమాలు జరిగాయి. దీనిలో భాగంగానే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రాట్యుటీని ఫ్యామిలీ పెన్షన్ను సాధించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పేరుతో 25 రాష్ట్రాల్లో ఈ విధంగా పోరాడుతున్న అన్ని సంఘాలను ఏకం చేసి ఒక పెద్ద సంఘం దేశం మొత్తం మీద ఆవిర్భవించింది. దాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమాల ఫలితంగానే రాజస్థాన్లో పాత పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లోనూ పాత పెన్షన్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ నెలాఖరు లోపల జార్ఖండ్లో కూడా పాత పెన్షన్ ఇవ్వబోతున్నారని మాకు నిన్ననే తెలిసింది. సుమారుగా 25, 26 ఆ ప్రాంతంలో ఆ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాబట్టి సంఘటితంగా చేసే 84 లక్షల దేశంలో ఉన్న CPS ఉద్యోగుల పోరాట ఫలితమే ఈరోజు ప్రతి రాష్ట్రం కూడా ముందుకు వచ్చి పాత పెన్షన్ ఇవ్వడానికి అంగీకరించడం. అదేవిధంగా రాష్ట్రంలో పోరాడుతున్న 1,50,000 పైచీలకు ఇప్పటికీ 1,70,000 వరకు వచ్చి ఉన్నారు. ఈ ఉద్యోగుల పోరాట ఫలితమే రేపొద్దున ప్రతి రాష్ట్రం కూడా ప్రభుత్వోద్యోగికి సామాజిక భద్రత ఎంత అవసరమో అర్థం చేసుకుని పాత పెన్షన్ ఇచ్చే రోజు పెద్ద దూరంలోనే లేదు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అతి త్వరలో పాత పెన్షన్. విద్యుత్ కార్యాలయంలో 15,000 లంచం తీసుకుంటూ సనత్ నగర్ ఏఈ అవినాష్ ఏసీబీకి పట్టుపడ్డాడు. తన ఇంటి కరెంటు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న భాస్కర్ రెడ్డిని లంచం ఇస్తేనే విద్యుత్ లైన్లు వేస్తామని డిమాండ్ చేశారు. చివరికి బాధితుడు సమాచారంతో 3,500 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుపడ్డారు. సార్ మీకు భాస్కర్ రెడ్డి అని ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గారు మూసాపేటలో ఆయనకున్న కాంట్రాక్ట్ దానిపైన ఒక 20 మీటర్స్ కోసం అప్లై చేసినాడు. ఫిబ్రవరిలో అప్లై చేసినాడు ఏఈ గారి దగ్గర ఆన్లైన్.
ఆ మీటర్ కనెక్షన్ కోసం అని చెప్పి ఆ మీటర్స్ ఇష్యూ చేసి కనెక్షన్ ఇచ్చేదానికోసం ఏఈ గారు అవినాష్ గారు ఒక 25,000, ఆ తర్వాత లైన్ ఇన్స్పెక్టర్ కృపానంద్ రెడ్డి ఆయన ఒక 7,500 డిమాండ్ చేసి సతాయిస్తున్నారు అప్పటి నుంచి. అయితే ఆయనకు ఆల్టర్నేటివ్ లేక మొన్న 18th రోజు ఏఈకి 15,000 ఇచ్చినాడు. ఆ తర్వాత 19th రోజు ఈ కృపానంద్ రెడ్డి లైన్ ఇన్స్పెక్టర్ గారికి ఒక 3,500 ఇచ్చినాడు. ఇచ్చి అప్పుడు వాళ్ళు 5 మీటర్స్ ఇష్యూ చేసినారు ఇతనికి. మిగిలిన 15 మీటర్స్ రిమైనింగ్ అమౌంట్ ఇచ్చినాక ఇస్తాం మీటర్ నెంబర్ అని చెప్పి మళ్ళీ పైసల కోసం సతాయిస్తూ ఉండగా ఇవాళ అతను మా దగ్గర అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇచ్చినాడు. ఇవాళ మార్నింగ్ ఏ 10,025లో 15 ఇచ్చాడు. ఇంకా 10,000 బాకీ ఉండే. ఆ 10,000 ఆ తర్వాత ఈ కృపానంద్ రెడ్డి లైన్ ఇన్స్పెక్టర్వి 4,000 డ్యూ ఉంది వాళ్ళు డిమాండ్ చేసిన ప్రయత్నం. అవి ఇవ్వటం కోసం వస్తే ఏఈ గారు ఉండే ఆఫీస్లో 10,000 తీసుకొని కౌంట్ చేసి దగ్గర పెట్టుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఏఈ ఆ తర్వాత లైన్ ఇన్స్పెక్టర్ ఇద్దరిని అరేంజ్ చేసి వాళ్ళ హౌసెస్ కూడా వెరిఫై చేస్తున్నాం, సర్చ్ చేస్తున్నాం. వాళ్ళని అరేంజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే దగ్గర కుకట్పల్లి కోరకొండ దగ్గర. సార్ అంటే ఇప్పుడు జనాలకు ఏం చెప్పాలనుకుంటారు సార్? మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఇట్లా జరిగితే మిమ్మల్ని ఎట్లా సంప్రదించారు? అంటే ఇట్లా ఏదైనా డిమాండ్ చేస్తున్నారు అఫీషియల్ జాబ్ వాళ్ళు చేయాల్సిన జాబ్ చేయడానికి అంటే మా దగ్గర డైరెక్ట్గా నెట్లో మా నెంబర్ అవైలబుల్ ఉంటుంది. లేదంటే 9440446134 నెంబర్కి కాల్ చేసినా కానీ మేము ఇమీడియట్గా డిమాండ్ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి ఎట్లా అప్రోచ్ కావాలనేది చెప్పి వాళ్ళు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఎట్లాంటి కంప్లైంట్ ఉన్నా కానీ ఇమీడియట్గా యాక్ట్ చేసి పట్టుకోండి. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో శ్మశాన వాటిక సమస్యపై టీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ సంఘటనకు నిరసనగా బీజేపీ మండల నాయకులు అమరచింత బంద్కు పిలుపునిచ్చారు. మరి ఈ యొక్క అమరజిత్తులో కూడా 80% ఉన్న హిందువులకు ఒక ప్రహరీ కూడా లేకుండా ఎక్కడంటే అక్కడ మనకిచ్చిన స్థలములో శవాలను పెట్టుకుంటే రాత్రికి రాత్రే పెకలించిన వారిని వెంటనే అరెస్టు చేసేంత వరకు ఈ యొక్క మున్సిపల్ కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్ గారిని అరెస్టు చేసే వరకు, వారిని శిక్షించే వరకు ఈ యొక్క పోరాటము అమరచింత మొత్తం కూడా ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క ధర్నాను ఇలాగే కొనసాగిస్తామని మేము ఈ యొక్క అధికారులను హెచ్చరిస్తున్నాము. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు RG1 GM నారాయణ తెలిపారు. గోదావరి కని GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. జూన్ 2న ఉదయం GM ఆఫీస్ నుండి గాంధీ చౌరస్తా వరకు తెలంగాణ రన్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు పాల్గొంటారని తెలిపారు. RG1 ఏరియాలో కూడా అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించడం జరిగింది. దీంట్లో భాగంగా 31 రోజు అంటే ఈరోజు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కాలనీ గ్రౌండ్లో మహిళా ఉద్యోగులు, సింగర్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల వారి పిల్లలకు సింగరేణి ప్రభావిత మరియు పారిశ్రామిక ప్రాంత మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు మన GM ఆఫీస్ దగ్గర ఉన్న గ్రౌండ్ 4 గంటల 30 నిమిషాలకు నిర్వహించబడుతుంది. ఇది ఈ సెలబ్రేషన్లో భాగంగా. అది కాకుండా 2వ తారీఖు నాడు అంటే తెలంగాణ ఆవిర్భావం దినం రోజు ఉదయం 9 గంటలకు GM ఆఫీస్ నందు
తెలంగాణ ఫ్లాగ్ హాస్టింగ్, నేషనల్ ఫ్లాగ్ హాస్టింగ్ చేయబడుతుంది. జిఎం ఆఫీస్ నుండి చౌరస్తా వరకు, చౌరస్తా నుండి జిఎం ఆఫీస్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించబడుతుంది. ఇందులో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, యూనియన్ రన్లో, ఎందుకంటే ఇది ఒక సింబాలిక్ యూనియన్ రన్ తెలంగాణ రన్ చేయడం అంటే సింబాలిక్గా మన సంస్కృతి, ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలాగా ఆ రన్లో అన్ని కార్యక్రమాలు, అది పాటలు కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, పోతరాజుల నృత్యాలు కావచ్చు, ఇవన్నీ ఆ రన్లో చేపట్టడం జరుగుతుంది. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అందరూ ఆహ్వానితులు దీంట్లో పాల్గొనాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా సాయంకాలము 5:30 గంటల నుండి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీపాలంకరణ పోటీలు జరుగుతాయి, రంగవల్లులు, ముగ్గుల పోటీలు. దాని తర్వాత వారికి సముచిత ప్రైజులు కూడా గెలిచిన వారికి డిక్లేర్ చేయబడుతుంది. దాంట్లో కన్సలేషన్ ప్రైజులు కూడా ఉంటాయి. అది కాకుండా సింగరేణి సేవా సమితి సభ్యులు వివిధ రకాల స్టాల్స్లో తినుబండారాలు కావచ్చు, ఇతర వంటకాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది స్టాల్స్లో. సాయంకాలం 7:30 గంటలకి ప్రముఖ కళాకారులు ధూమ్ ధామ్, మరియు ముఖ్యంగా ఈసారి తెలంగాణ సంస్కృతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోచంపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా అడిషనల్ కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకున్న టీచర్ మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చెప్తారని అక్కడికి పంపిస్తున్నాం. ఈరోజు మీ పక్కనున్న అంగన్వాడీ కొన్ని ప్రపోజల్స్ ఇస్తున్నాం. ఈ నెలలోనే గౌరవ శాసనసభ్యుల వారికి తెలియజేస్తున్నాను. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా గర్భిణీలు ఇంకా రక్తహీనతతోని బాధపడుతున్నారు. వాళ్ళు రక్తహీనతతోని రక్తం ఉండాల్సినంత ఉండకుండా రేపు పిల్లలు పుడితే వాళ్ళు కూడా అనారోగ్యానికి గురి అవుతారు, మరి బలహీనంగా పుడతారనే ఉద్దేశంతో 50 కోట్లతోని 9 జిల్లాలు ఎంపిక చేసినాం. అందులో భూపాలపల్లి కూడా ఉంది. దానికి కూడా 10 కోట్ల రూపాయలు మరి ఈ నెల నుంచే కూడా అది కూడా లాంచ్ చేయబోతున్నాం. గర్భం దాల్చిన ప్రతి తల్లి అంగన్వాడీలో నమోదు చేసుకోవాలి. మరి నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో మనం బయటికి పంపిస్తున్నాం. అంతకంటే నాణ్యమైన విద్య, అంతకంటే మరి 1వ తారీఖు నుంచి ఈ సంవత్సరమే మనం 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పబోతున్నాం. కాబట్టి మీ ఊర్లో ఎవరో ఆర్థికంగా మరి బయటికి పంపిస్తే పర్వాలేదు, కానీ ప్రతి వచ్చేటట్టు మీరు అందరూ కూడా ఆ తల్లిదండ్రులతో మాట్లాడి మరి ఈ బడి ఈ సంవత్సరం సంవత్సరం 2వ సంవత్సరం అంటే ఇంకెంతో దూరం లేదు. ఆర్టీసీ ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది కాబట్టి దీనికి రిపేర్కి సహకరిస్తాం. మీరు అడిగినట్టు మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్ సోదరుడు అంటే ఇప్పుడే కూలిపోతుంది అని ఈ గ్రామానికి కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ని కూడా మంజూరు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ సీసీ రోడ్లకు ఈ గ్రామంలో ఇస్తాను. నా రోడ్లని ట్రావెల్ వెల్ఫేరీ మరి అవన్నీ లింక్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లే కాబట్టి డాంబర్ రోడ్లు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండదు, సీసీ రోడ్లు ఇవ్వడానికి అవకాశం ఉండదు. అందులో గౌరవ ఎమ్మెల్యే గారికి తప్పకుండా నేను ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను, తప్పకుండా నేను ఇవ్వటానికి ఈ నియోజకవర్గంలో ఉండే గిరిజన ప్రాంతాలన్నిటికీ, గిరిజన ఆవాసాలన్నిటికీ కూడా కనెక్షన్ ఇస్తూ, కనెక్టివిటీ ఇస్తూ, ఎక్కడ రహదారి అనేది లేకుండా ఉండటానికి మెటలై మరి తార నిధులు నేను ఇక్కడ ఇస్తాను అని చెప్పి తెలియజేస్తూ, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కర్రసాము నేర్చుకుంటే ఆత్మరక్షణతో పాటు మానసిక ఉల్లాసం ఇస్తుందని కోరుట్ల విజయ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రేగొండ రాజేష్ అన్నారు. మంగళవారం ముఖ్య అతిథిగా ఆయన హాజరై కరాటే క్రీడాకారులకు టిఫిన్ పంపిణీ చేశారు.
అల్లె రమేష్ ఇప్పటికీ దాదాపు 5,000 మందికి పైగా కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఇలాగ పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారిని దృఢంగా తయారు చేయాలని డాక్టర్ రేగొండ కోరారు. కొన్ని సంవత్సరాల తర్వాత చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తుంటే. ఇప్పుడు నేను కూడా ఒక 25 ఇయర్స్ బ్యాక్ మీలాగే ఇప్పుడు ఇందాక రమేష్ సార్ చెప్పినట్టు మీరు ఇప్పుడు 9 o'clock వరకు కూడా ఉన్నారు. మాకు అప్పుడు మార్నింగ్ 4:30, 5 o'clockకే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా. అప్పుడు మా రమేష్ సార్కి నాకు ఇద్దరికి గురువు మా నరసయ్య మాస్టర్ అని ఉండేవాడు. 5 minutes లేట్ అయినా కూడా పనిష్మెంట్ బయట నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. అంటే దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద క్రమశిక్షణ అంటారు కదా, అది మీకు చిన్నపిల్లల్లో ఇప్పటి నుండి అలవాటు కావాలి యాక్చువల్గా. ఇంకొక విషయం ఏంటంటే అందరికీ తెలిసింది కరాటే అంటే ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ, ఏదో మనం ఫైటింగ్ చేయడానికి శారీరకంగా బలపడడానికి అనుకుంటారు. ఇవన్నిటికంటే మించింది ఈ వయసులో మీరు ఇప్పుడు ప్రొద్దున లేచి ఇది ఒక ప్రోగ్రామ్ లాగా మనం దీని ఒక యజ్ఞం లాగా మనకు ఒక ఇన్స్పిరేషన్ తోటి వచ్చి చేయడం వల్ల శారీరక పటుత్వంతో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ మానసిక పటుత్వం, అంటే మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు మీరు దీనివల్ల ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే మనకంటే ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక మోటివేషన్ని, కరేజ్ని కరాటే ఇస్తుంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ని నేను 20-25 ఇయర్స్ బ్యాకే అప్పుడు ఒక 3-4 years చేశాను మేము కరాటే. అప్పుడు బ్రౌన్ బెల్ట్ అంటేనే అప్పుడు నేను ఇంకా అప్పటికంటే స్టడీ వల్ల నేను వేరే ఊళ్ళకి వెళ్ళడం వల్ల చేయలేకపోయినా. బ్లాక్ బెల్ట్ అనేది నా డ్రీమ్ ఉండే యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు మీకు కోరుట్లాలో ఇంత మంచిగా మీకు ఈ కరాటే కోచింగ్ ఇస్తూ మీ అందరినీ ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ చేస్తున్న రమేష్ గారికి ఎస్పెషల్లీ నా ప్రత్యేక అభినందనలు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ చిల్డ్రన్, ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. దీన్ని మనం మోటివేషన్గా జీవితంలో ప్రతిదీ ఎదుర్కొనే శక్తిని మీకు ఆ దేవుడి ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇంకొక చిన్న సజెషన్ మా రమేష్ గారికి, ఈ కరాటేతో పాటు నాన్చాక్ లాంటి కిక్ బాక్సింగ్ లాంటి కూడా పెడితే మీకు ఇంకా యూస్ఫుల్ అవుతుంది ఫర్ ఫ్యూచర్ యువర్ హెల్త్. అది నా సజెషన్. అది రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. వరంగల్ జిల్లా రాహుల్ గాంధీ సభలో రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చి వారిని అన్ని రకాల ఆదుకోవడానికి రైతు డిక్లరేషన్ ప్రవేశపెట్టారని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. వెమ్లవాడ పట్టణ మహాలక్ష్మి వీధిలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ వెంకటస్వామి, నాయకులు చిలుక రమేష్, రైతులు తదితరులు ఉన్నారు. రైతు చేయి పై చేయిగా ఉండాలి అని ఆలోచన రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ అనేక కార్యక్రమాలు తీసుకొని ఆ రోజు 480 రూపాయలు క్వింటాలున్న వడ్లు షావుకారులు 100 రూపాయలు తక్కువ కొంటున్నారని చెప్పని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసి మహిళా తల్లులను లక్షాధికారిగా మార్చాలని చెప్పని మహిళలతో కొనుగోలు చేయించినటువంటి మొదటి కార్యక్రమం ఈరోజు రాజశేఖర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో అవునా కాదా ఆలోచన చేయమంటున్నాం. ఇప్పుడు మద్దతు ధర కల్పించడం, మహిళలతో కొనుగోలు చేయించడం అనేది 2 రకాలుగా అభివృద్ధి పద్ధతుల్లోకి పోవాలి, 2 వర్గాలకు చెప్పినటువంటి ఆలోచన. ఆ రోజు రాజశేఖర్ ముఖ్యమంత్రి అయినాక ఉచితంగా విద్యుత్ ఇస్తానడు, ఒకే సంతకంతో మనకు ఉచిత విద్యుత్ ప్రారంభమైంది. అప్పటి వరకు కరెంటు బాకీలు మాఫీ చేసిండు. ఈరోజు రైతుకు రాజు చేయాలని చెప్పని లక్ష్యంలో భాగంగా అనేకమైన కార్యక్రమాలు 73,000 కోట్ల అప్పులను ఒకే రోజు మాఫీ చేసిండు. మీ రైతుల పాస్ పుస్తకాలు తనఖా బ్యాంకు నుంచి బయటకు వచ్చినా లేవా? ఈయన వచ్చిన తర్వాత పావుల వడ్డే మాఫ్ అవుతుంది, అసలు మాఫ్ అవుతుంది, మన పాస్ పుస్తకాలు మనకు వస్తలేవు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో రైతు నడ్డి విరిచేటువంటి, పేద ప్రజలు నడ్డి విరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి రైతులకు అండగా ఉండాలని చెప్పి రైతు డిక్లరేషన్ అనేటువంటి కార్యక్రమం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే 8 ఏళ్ల కింద ఏ విధంగా ఉండే, 8 ఏళ్ల తర్వాత ఏ విధంగా బంగారు తెలంగాణ చేస్తామని చెప్పని 2 సార్లు కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్కి అవకాశం ఇస్తే ఈరోజు తెలంగాణను ఏ విధంగా అప్పుల పాలు చేసింది అనేటువంటిది ఈరోజు పేపర్లో చూసినాం. ఈ జూన్ నెల ఎలా గడవాలనో కూడా తెలియని పరిస్థితి. ఈ జూన్ నెలలో ఆదాయం 10,000, ఈరోజు ఖర్చు 20,000 ఉంది. కేంద్రము కొత్తగా అప్పు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి సందర్భంలో ఈ నెల ఎలా గడుతుందని చెప్పినటువంటి బయలు రాష్ట్ర ప్రభుత్వం పడ్డది. సుప్రీంకోర్టు పోవడానికి సిద్ధమవుతున్నాడు సిగ్గు లేకుండా. ముందు చూపు లేకుండా ఎందుకు ఈ అప్పులు చేసినామని అడిగితే దానికి సమాధానం లేనటువంటి సందర్భం. గొప్పల కోసం అప్పులు చేసి అరే ఇక్కడ రైతు కష్టపడుతుండగా పంజాబ్ పోయి, సరే అక్కడ రైతే కాదను, ఇక్కడ నువ్వు ముందు కడుపు నింపు. ఇప్పుడు కన్న తల్లికి అన్నం పెట్టినడేదో చిన్నమ్మ రైతు చెప్తున్నాను, చిన్నమ్మకి బంగారు కాయలు లేపితా అన్నట్ట. అరే నువ్వు ముందుగా నువ్వు ఇక్కడ తెలంగాణ రైతులు పట్టించుకో, వడ్ల కొనుగోలు కేంద్రం రైతులు పడుతున్న ఇబ్బందులు పట్టించుకో. అరే ఒకరోజు సన్న వడ్లు వేయమంటావు, ఓసారి మక్కలు వేయమంటావు, ఈసారి వరి కొనుగోలు కేంద్రాలు ఉండే నువ్వు వరి పంటనే కొంటాడు.
కానీ ఆయన మాత్రం 150 ఎకరాల ఫామ్ హౌస్లో వడ్ల పంట వేసాడు. దాన్ని రేవంత్ రెడ్డి 150 ఎకరాల వరి పంటను బయటకు తీసుకొని ఫోటో తీసుకొచ్చి, బిడ్డ నేను 150 ఎకరాలు ఎవడు కొంటాడు వడ్లు, మా ఎకరం 2 ఎకరాలు వేసిన వడ్లు కూడా రైతు వడ్లు కూడా వాడు కొనాల్సింది, లేకపోతే ఉరేస్తామన్నాడు. వాడేమన్నాడు కేసీఆర్ మనని వరేస్తే ఊరంటే మనం కొనకపోతే నీకు ఉరేసుడు ఖాయమని చెప్పండి. ఆ రోజు మనం రోడ్లు ఎక్కినాం, మీరు కూడా చాలామంది రైతులు చూసినారు. ఇక రాష్ట్రంలో రాజ్యం వెళ్ళేటోడేమో ఢిల్లీలో పోయి ధర్నా చేసాడు, చూసారా లేదు? ఢిల్లీలో రాజ్యం వెళ్ళేటోడికి రాష్ట్రంలో. ప్రమాదవశాత్తు అమెరికాలో మృతి చెందిన తెలంగాణ విద్యార్థి జశ్వంత్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మంగళవారం పరామర్శించారు. యశ్వంత్ వేములవాడ పట్టణం సుభాష్ నగర్కు చెందిన వ్యక్తి. ఆది శ్రీనివాస్ వెంకటపట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి, నాయకులు రాకేష్, కోయినేని బాలయ్య తదితరులు ఉన్నారు. ఈత వచ్చినాడేమో అయితే నెట్టుడు అది కదుడు ఈ ప్లాంట్ వెంటనే వాళ్ళు వచ్చినాయి ఆయన కోసం అందరు దూకిరాడు. రాకుండా నేను అంటున్నాడు అబ్బాయి, రాకుండా అందరు దూకిరాడు. కానీ వాళ్ళందరూ తీసుకుని ఏమైతే ఇంకొక 5 నిమిషాలు వీళ్ళు కూడా తీసుకుని రాకుండా ఈత వచ్చినోడు మీతో సేఫ్ అయితే ఈ అబ్బాయికు 6 తర్వాత వచ్చినాడు. అందుకని 2 రోజుల ముందే అట్లాంటిది ఎవరు అందరు పెట్టే వరకు అవుతున్నాడు. ఇప్పుడు డౌన్ ఉంటుంది. నేను అదే వెళ్తా అంటే కూడా మీరికే తరచు రావడం బాగా కూడలేదు. దగ్గర అయితే ఇంకా జనగామ జిల్లా గండి రామారావు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టారు. కానీ మన ఊరు మనబడి కాదు, కనిపించని బడి అని అన్న విధంగా పారిశుద్ధ్యం లోపం తాండవిస్తోందని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం దాసెగౌనూరులోని బైరప్ప కొట్టలులో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంగారప్పగా గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వీడియో సమావేశంలో వెల్లడించిన RG1 GM నారాయణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం. పోచంపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సత్యవతి. ఉద్యోగులు సామాజిక బాధ్యతల్లో ముందుకు రావడం అభినందనీయం. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలక సుమన్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ. కరెంటు లైన్ కోసం పర్మిషన్ అడిగితే డబుల్ డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్మణ సమాజయ్తో నమస్కారం.